ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి మీద తెలుగుదేశం వస్తుంది మావిగన్ నినాదంతో మేము ఎన్నికలకు వెళ్తాం 2029లో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో చెప్పారు. ఎలా ఉంటుందంటారు రాష్ట్ర పరిస్థితి? ఏదైతే మన జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లోని ఒక కాన్ఫిడెన్స్గా ఒక దమ్మున్న మగోడిలాగా మరి నా మేనిఫెస్టో రేపు మావిగన్ అని చెప్పేసేసి మీరు అమరావతి మీద రండి, నేను మావిగన్ మీద వస్తాను, దాని మీద ప్రజల్లోకి వెళ్దాము, మరి ప్రజలు ఏది నిర్ణయిస్తారో దాన్ని మనం స్వీకరిద్దామని చెప్పేసి దమ్మున్న నాయకుడిలాగా చెప్పిండు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం విడిపోయినప్పుడు 2014-15లోని ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మన క్యాపిటల్ సిటీ విజయవాడ అన్నప్పుడే ఆయన ఒప్పుకున్నారు. మరి శ్రీకృష్ణ కమిటీ ఏదైతే కొన్ని ప్లేసులు సూచించింది, ఆ సూచించిన దాంట్లోనే ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా భూములు వాళ్ళ సామాజిక వర్గానికి కట్టబెట్టి ఆ ప్రాంతంలోని మరి వాళ్ళ రోజును చూసుకున్నట్లయితే అమరావతి అని చెప్పేసి కన్స్ట్రక్షన్ ప్రారంభం చేశాడు. దీనివల్ల అమరావతికి జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు కూడా వ్యతిరేకం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో జరిగేటటువంటి భూదోపిడీ, అదేవిధంగా భవన నిర్మాణాలకి అయ్యే ఖర్చులు, రోడ్ల ఖర్చులు, భారీ మొత్తంలో జరుగుతున్నటువంటి కుంభకోణాన్ని వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్రం విడిపోయినప్పుడు మన ఆర్థిక పరిస్థితి చాలా లో బడ్జెట్లో ఉంది. దాదాపుగా ఏదైతే సింగపూరు మన అమరావతిని రాజధాని కావాలని కోరుకుంటున్నారో 2 లక్షల కోట్ల రూపాయలు సుమారు అంచనా వేసి మరి ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు వెళ్తూ ఉన్నారు. దీనివల్ల ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అప్పుల భారాన నెత్తిన పడతా ఉంది. ఇప్పటికే దాదాపు 3,50,000 కోట్ల రూపాయలు నెత్తిన ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పుట్టిన పిల్లవాడి నెత్తిన కూడా అప్పులు మయంతో నిండిపోతూ ఉంది. మనకున్న దాంట్లోనే మన అప్పుల బారిన పడకుండా ఏదైతే మావిగన్, మా అంటే మచిలీపట్నం, వి అంటే విజయవాడ, గన్ అంటే గుంటూరు అని చెప్పేసి ఈ మూడింటిని దాదాపుగా 110 కిలోమీటర్ల వ్యాయంలో నిర్మాణం అయినటువంటి నగరాన్ని మనం రాజధానిగా ఏర్పాటు చేసుకుంటే ఖచ్చితంగా మనకి అప్పుల బారి నుండి బయటపడతాము. మనం ఈ యొక్క పీరియడ్లోనే మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఒక 10-15 సంవత్సరాల్లోనే తొందరగా మనం అభివృద్ధిలోకి రావచ్చు, అప్పుల బారిన పడకుండా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఖచ్చితమైన నిర్ణయం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్పుల బారిన పడకుండా ఉండాలని ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. మావిగానే కరెక్ట్ అని చెప్పేసి మా ఉద్దేశం. మరి చంద్రబాబు నాయుడు గారు అమరావతినే ఎన్నుకున్నారు కదా, అమరావతి పనికిరాదంటారా రాజధానికి? అమరావతి అనేది పనికిరాదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటాం కాదు, శ్రీకృష్ణ కమిటీయే చెప్పింది. ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు అక్కడ ఏదైనా పెద్ద నిర్మాణాన్ని ప్రాజెక్ట్ని ఏదైనా నిర్మాణం చేస్తే అవన్నీ కూడా కుంగిపోతూ ఉన్నాయి. మన ఏదైతే కొండవీడి వాగు పొంగితేనే ఇప్పుడు ఉన్నటువంటి ఈ అమరావతిలో నీళ్లు నిలిచిపోయి ఆ నీళ్లు తోడడానికి 100 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టి వృధాప్రాయంగా కంప చెట్లు ఇప్పుడు చూస్తూ ఉన్నారు. ఈ కంప ఎలా ఉందో అదేవిధంగా అమరావతిలో ఉంది. అలాంటి పరిస్థితులే మనం చూస్తూ ఉన్నాం. అది డెవలప్ అవ్వాలంటే ఇవాళ చూసుకున్నట్లయితే మన భారతదేశంలో కన్స్ట్రక్షన్ అక్కడ జరిగేటటువంటి కన్స్ట్రక్షన్ ఏదైనా దాదాపు 2,500 నుంచి 4,500 రూపాయల ఎస్ఎఫ్టీకి బిల్డింగులకి అయ్యే పరిస్థితిలోని ఇవాళ రోజున 14,500 నుంచి 20,000 రూపాయలు ఒక ఎస్ఎఫ్టీకి తీసుకుంటా ఉన్నారు. రోడ్లు నిర్మాణం జరగాలంటే కిలోమీటర్కి 20 కోట్లు అయ్యే పరిస్థితిలో ఇవాళ రోజున చూసుకున్నట్లయితే 50 కోట్లు, కిలోమీటర్కి 50 కోట్లు అంచనాతోని మరి రోడ్ల నిర్మాణం చేస్తూ ఉన్నారు. అలాంటి మరి నిర్మాణాలు కానీ దోపిడీ కానీ రైతుల దగ్గర నుంచి భూములు లాక్కొని మరి ఆ రైతులకి మొండిచే చూపించి వాళ్ళు చూస్తూ ఉన్నాం. నిన్నగాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి వారి గోడు చెప్పుకుంటా ఉన్నారు. మరి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రత్యేక కమిటీ వేశారు. వారి యొక్క మంత్రుల్ని, ఎమ్మెల్సీని, ఎంపీలని, మా దేవినేని అవినాష్ గారిని కూడా తీసుకెళ్ళి అక్కడ తీస్తే వాళ్ళు టీడీపీ కార్యకర్తలు మొత్తం కూడా రైతుల పేరుతోని వాళ్ళు ముసుగులో వచ్చి అక్కడ వాళ్ళ కార్ల ధ్వంసం చేస్తూ ఉన్నారు, కోడిగుడ్లు ఇసురుతూ ఉన్నారు. అదేవిధంగా అక్కడ ఈ కానిస్టేబుల్ కానీ వారికి దెబ్బలు కూడా తగిలినాయి. ఏదైతే రాజధాని ముసుగులో జరుగుతున్నటువంటి మోసం బయటపడుతుందని చెప్పేసి టీడీపీ భయాందోళనలో మునిగిపోయి ఇలాంటి అరాచకాలు చేస్తూ ఉన్నారు. ఎప్పటికీ కూడా మన చంద్రబాబు నాయుడు గారు అనుకున్నటువంటి రాజధాని అవ్వాలంటే మన తరం చాలదు, మన పిల్లల తరం కూడా చాలదు. ఈ అప్పుల బారి నుంచి బయటపడాలంటే మావిగన్ అనేదే కరెక్టు. కాబట్టి
ఖచ్చితంగా మావిగన్ అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మన మావిగన్లో ఉన్న ప్రత్యేకమైనటువంటి వాతావరణం చూసుకున్నట్లయితే మచిలీపట్నంలోని వాడరే ఉంది. అదేవిధంగా మన గన్నవరంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. అదేవిధంగా మన విజయవాడలో చూసుకున్నట్లయితే సెంట్రల్ జోన్ రైల్వే స్టేషను, అదేవిధంగా ఆసియా ఖండంలోనే పెద్దదైనటువంటి మన బస్ స్టాండ్ ఉంది. అదేవిధంగా మన కృష్ణానది, అదేవిధంగా మున్సిపల్ ఇందిరాగాంధీ స్టేడియంలోని ఈ క్రికెట్ ఆడుకోవడానికి కూడా పెద్ద స్టేడియం ఉంది. అదేవిధంగా మన మంగళగిరిలో కూడా స్టేడియం ఉంది. ఇలా చూసుకున్నట్లయితే మనకి 110 కిలోమీటర్ల బారు ఉన్నటువంటి ఈ యొక్క గ్రోత్ ఇంజన్ లాగా ఉంటుందని నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ప్రాంతాన్ని ఖచ్చితంగా మనకి హెల్ప్ అవుతుంది. దాదాపుగా 60 లక్షల జనాభా కలిగి ఉన్నారు. మన రాజధాని అమరావతిలో 29 గ్రామాలు తప్ప మరి చూసుకున్నట్లయితే ఆ గ్రామాలు ఎప్పటికీ డెవలప్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపుగా 30,000 ఎకరాలు తీసుకున్నాము. ఈ రకంగా భూములు మొత్తం కూడా తీసుకున్నామని చెప్తున్నాం, 30,000 ఎకరాలు. మరి ఈ భూములన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఎవరికి అప్పచెప్తే వాళ్ళకే అయితే తప్ప పేదవాడు అక్కడ ఇల్లు కొనుక్కొని కట్టుకునే పరిస్థితి ఉండదు. అభివృద్ధి జరగాలంటే మన తరం చాలదు. కాబట్టి ఖచ్చితంగా మావిగన్ అయితే ఆల్రెడీ మనకి 110 కిలోమీటర్ల బారున ప్రాంతం అంతా చక్కగా నిర్మాణం అయ్యింది. అంతా కూడా చక్కగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు ప్రతి ఒక్క నలుగురు కూర్చున్న కాడ కూడా జరిగే చర్చ మావిగన్ ఖచ్చితంగా అభివృద్ధిలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా పట్టం కడతారని మా విశ్వాసం.